హలో గైస్, వెల్కమ్ టు అవర్ కాంపిటేటివ్ లాజిక్స్. గైస్, ఇవాళ వీడియోలో ఇక్కడ చూపిస్తున్న క్వశ్చన్ ని సాల్వ్ చేయబోతున్నాం. ముందుగా ఇచ్చిన క్వశ్చన్ కి నెంబరింగ్ ఇచ్చుకుందాం. నెంబరింగ్ ఇచ్చుకునే కంటే ముందు మనకి సిరీస్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇక్కడ బి ఇచ్చాడు, ఇక్కడ సి ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ ఏమొస్తుందండి, సి తర్వాత ఏమొస్తుందండి, డి వస్తుంది. డి అనేది ఇచ్చిన ఆప్షన్లో టోటల్గా 4 ఆప్షన్లో డీనే ఉంది. టోటల్గా 4 ఆప్షన్లో డీనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ యూ ఇచ్చాడు. యూ యొక్క నెంబర్ ఎంత అండి? యూ ఇచ్చాడు. యూ యొక్క నెంబర్ ఎంత అండి? ఆల్ఫాబెట్ నెంబర్ 21. యూ ఇచ్చాడు. యూ యొక్క వాల్యూ ఎంత అండి? 21. తర్వాత డబ్ల్యూ ఇచ్చాడు. ఇక్కడ డబ్ల్యూ వాల్యూ ఎంత అండి? 23. అండ్ ఇక్కడ వై ఇచ్చాడు. వై వాల్యూ ఎంత అండి? 25. అంటే ఇక్కడ ఒక వాల్యూ అంటే 21 యూ అయితే 22 వి అవుతుంది, 23 డబ్ల్యూ అవుతుంది. అంటే ఒక వాల్యూ తర్వాత ఇంకొక వాల్యూ ఇస్తున్నాడు. ఒక వాల్యూ వదిలేసి ఇంకొక వాల్యూ అంటే 21 తర్వాత 22 తీసేసి 23 వాల్యూ డబ్ల్యూ అని తర్వాత ఇక్కడికి కూడా ఇచ్చాడు 23. 24 వాల్యూ ఎంత అవుతుంది? 24 ఏమవుతుందండి? ఎక్స్ అవుతుంది. ఎక్స్ తర్వాత ఏమొచ్చిందండి? ఎక్స్ తీసేసి వై ఇచ్చాడు. అంటే ఇప్పుడు తర్వాత వై తర్వాత కోసం జెడ్ వస్తుంది. జెడ్ వాల్యూ ఎంత? 26. ఇప్పుడు మనకి అందరికి కన్ఫ్యూజ్ అవుతుంది. జెడ్ వస్తుంది. జెడ్ తర్వాత ఏం రాయాలి? జెడ్ తర్వాత ఏ రాయాలి? జెడ్ తర్వాత ఏం రాయాలంటే ఏ రాయాలి. అంటే డి ఆల్రెడీ వచ్చింది. తర్వాత జెడ్ తర్వాత ఏం రావాలి? ఏ రావాలి. ఓకే, ఏ అనేది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకే, ఏ అనేది ఏ ఆప్షన్లో లేదు. అంటే సి అనేది రైట్ ఆన్సర్. బట్ మిగతావి కూడా మీకు చేసి చూపిస్తాను. ఆర్ వాల్యూ ఎంత అండి? 18. ఎస్ వాల్యూ ఎంత అండి? 19. టీ వాల్యూ ఎంత అండి? 20. 21 ఏమో వస్తుందండి? యూ వస్తుంది. ఓకే, టీ వాల్యూ ఎంత అండి? 20. వి వాల్యూ ఎంత అండి? 22. ది సేమ్ వే ఎస్ వాల్యూ ఎంత అండి? 24. అండ్ 24 తర్వాత ఏమొస్తుంది? 24 తర్వాత వి వాల్యూ 24 తర్వాత ఇప్పుడు అంటే ఇక్కడ ఏమొస్తుంది? 20, 22, 24. ఆఫ్టర్ దట్ 25 తీసేసి 26 ఎంత ఏమొస్తుందండి? జెడ్ వస్తుంది. అంటే డిఏయుజెడ్ ఆప్షన్ నెంబర్ సి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అశోక్ కాంపిటేటివ్ లాజిక్స్.